దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసులు ఘనంగా నిర్వహించే జంగుబాయి జాతర జరుగుతోందన్నారు. ఆదివాసుల హక్కుల కోసం పోరాట యోధుడు కొమరంభీం ప్రాణత్యాగం చేశారన్నారు మంత్రి. ఆదివాసుల సమాజం కోసం కొమరంభీం చేసిన సేవలు మరువలేనివన్నారు. కెరిమెరి మండలం జోడేఘాట్ గ్రామంలో పర్యటించారు సీతక్క. కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోడేఘాట్ స్మృతి వనం అభివృద్ధి కోసం టూరిజం శాఖ నుంచి 5 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు సీతక్క. నడుస్తా ఉంది ఈ జాతర. ఈ రోజు మేము కూడా మొక్కుకోవడంతో పాటు మా అందరి ఆరాధ్య దైవం విల్లంబుల మీద వీరుని సంతకంగా మిగిలిపోయినటువంటి మా యొక్క పోరాట యోధుడు, ఆదివాసులకు ఈ రోజు ఇన్ని హక్కులు వచ్చినాయంటే మరి దాని వెనుక వారి యొక్క ప్రాణత్యాగం, పోరాటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జోడేఘాట్ లో మరి కొమరంభీం గారికి నివాళులర్పించి ఈ జోడేఘాట్ ను ఒక చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ప్రాంతంగా, హిస్టరీ ప్లేస్ గా చరిత్రను తిరగరాసినటువంటి ఈ చారిత్రాత్మక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో గత కొన్నాళ్లుగా ఈ ప్రాంతం మీద రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల డిమాండ్ మేరకు ప్రభుత్వాలు కొన్ని చేసుకుంటూ వస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా మళ్ళీ మరి మన ప్రభుత్వం తరఫున 5 కోట్ల రూపాయలను టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క జోడేఘాట్ ప్రాంతంలో వచ్చిపోయేటువంటి వీఐపీలకు గాని, ఇక్కడటువంటి ఆదివాసీలకు గాని, ఇక్కడటువంటి ఆయన మీద ప్రేమతో వారిని స్ఫూర్తిగా తీసుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వారి చరిత్రను తెలియజేయడం, కొమరంభీం గారి యొక్క చరిత్రను తెలియజేయడం, అదేవిధంగా వచ్చినటువంటి మరి చరిత్రను తెలుసుకోవడానికి లేదా స్ఫూర్తి పొందడానికి లేదా టూరిస్టులుగా వచ్చినటువంటి వాళ్లకు అకామిడేషన్ కూడా ఇవ్వడం కోసం 5 కోట్లతోటి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఈ రోజు మరి శంకుస్థాపన